అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. నేను ఏకే ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. ఆ సంస్థ స్థాపించిన కొద్ది కాలంలోనే మనకు ఒక మంచి అవకాశం రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనము 3 రకాలైనటువంటి పనుల మీద మనం కాన్సంట్రేషన్ చేద్దాం అన్నట్టుగా ఏకే ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫస్ట్ వచ్చేసి మనం చారిటీ మీద పెద్ద ఎత్తున మనం కాన్సంట్రేట్ చేద్దామని, సో దాంట్లో భాగంగా ఏకే ఫౌండేషన్ని స్థాపించి ఏకే ఫౌండేషన్లో కొంతమేరకు విద్యకు, కొంతమేరకు వైద్యానికి, కొంతమేరకు స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ, సో ఎంత పాసిబిలిటీ అయితే అంత మన సైడ్ నుంచి మనము స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటూ వాళ్ళకి మంచి పొజిషన్లో చేయాలనే ఉద్దేశంతో ఏక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది కాలంలోనే మనకు ఒక అవకాశం రావడం జరిగింది. మీ ఏకే స్పోర్ట్స్ అకాడమీలో మేము స్టేట్ లెవెల్ ఎస్జిఎఫ్ గేమ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు ఒక చిన్న ప్రపోజల్ రావడం జరిగింది. సో అప్పటికి మనకి గ్రౌండ్ అనేది ఏది స్టార్ట్ కాలేదు. సో మనం అనుకున్నాము చేస్తామా లేదా అనే ఒక సందిగ్ధంలో మనం డిసిషన్ తీసుకొని దాన్ని అనుకున్న దాన్ని టైం కంటే కూడా షార్ట్ పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేసి, సో ఈరోజు మనం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తూ మన తెలంగాణ టీంని ఇక్కడ నుంచి మనం సెలెక్షన్ చేస్తూ నేషనల్స్కి మనం పంపించడం జరిగింది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగి చాలామంది ఇక్కడికి విచ్చేసి, సో ఈ ప్రోగ్రాం గురించి తెలుసుకొని దాని గురించి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే మనకి అవకాశం వచ్చి మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మనకు నెక్స్ట్ రావడానికి, నెక్స్ట్ స్టేట్ లెవెలే కాదు ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్గా మనం ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి, సో దాంట్లో భాగంగా మనం ఏవైతే పనులు చేయాలనుకుంటామో ఆ పనులన్నింటినీ మన ఏకే ఫౌండేషన్ ద్వారా పూర్తి చేస్తూ సమాజానికి ఒక నా వంతు కృషిగా ఏదైనా అనుకున్నది చేసి మార్కెట్లో మనం ఒక మంచి ఫౌండేషన్ అనేది పంపించాలనేది నా ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శుభ సాయంకాలం. నా పేరు సతీష్. నేను వాలీబాల్ గర్ల్స్ అకాడమీ కోచ్ ఫ్రమ్ చింతకుంట సోషల్ వెల్ఫేర్. నేను 6 years నుంచి వాలీబాల్ కోచ్గా చేస్తున్నాను. నేను ప్రజెంట్ కరీంనగర్ టీమ్ గర్ల్స్ కోచ్గా వచ్చాను. సో ఇక్కడ ఏకే ఫౌండేషన్ వాళ్ళు ఫస్ట్ డే మీటింగ్ పెట్టినప్పుడు ఇంత మంచి గ్రౌండ్, వాళ్ళు ఇంత ప్రైవేట్గా ఇంత క్రీడాకారులకు ఇంత మంచి సహాయం చేయడం అనేది నేను ఏ జిల్లాలో చూడలేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా క్రీడాకారుల కోసం ఇంత మంచి అవకాశాన్ని కల్పించడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే నేను కూడా ఒక 20 years నుంచి వాలీబాల్ ఆడుతున్నా. నా చిన్నప్పటి నుంచి నేను అండర్ 12 years కంచెలు వాలీబాల్ ఆడుతున్నా. ఒకప్పుడు ఇట్లా ప్రైవేట్గా సహాయం చేసిన వాళ్ళు లేరు. ఆయన సొంతగా ఇంత చిన్న గ్రామంలో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టడం అనేది చాలా గొప్ప విశేషం ఇది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళను స్ఫూర్తి తీసుకొని ఇంకా ఎన్నో జిల్లాలల్లో ఇలాంటి ఫౌండేషన్ ద్వారా మనకు ఎన్నో జిల్లాలు వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఏకే ఫౌండేషన్ అధ్యక్షులు అంజయ్ యాదవ్ గారికి నా కరీంనగర్ జిల్లా తరఫున, నేను వాలీబాల్ గర్ల్స్ అకాడమీ కోచ్ తరఫున, మరియు నేను ఒక కరీంనగర్ గర్ల్స్ టీమ్ కోచ్గా నా యొక్క ప్రత్యేకించి నేను అంజయ్ యాదవ్ గారిని నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు నాకు ఒక టీషర్ట్, ఒక కిట్టు లేని సందర్భం నాది. అటువంటి స్థాయి నుంచి నేను ఆట నేర్చుకుని వచ్చిన. ఒకప్పుడు ఇట్లాంటి ఫుడ్ పెట్టలే, ఎక్కడో ఉండాలి, ఎక్కడో పడుకోవాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిదీ మన తెలంగాణలో ఒక్క స్టేట్ మీట్ కూడా పెట్టకపోదురు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ మన ఏకే ఫౌండేషన్ అధ్యక్షుడు అంజయ్ యాదవ్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చి ఈ వాలీబాల్ క్రీడను ప్రోత్సహించాలని 100% నేను కోరుకుంటున్నా. మన ఓవరాల్ వరల్డ్ వైజ్ ఫుట్బాల్ ఫస్ట్, సెకండ్ వాలీబాల్ ఈజ్ ఒలింపిక్ గేమ్. సో ఈ గేమ్కు ఎంకరేజ్ చేసినందుకు ఏకే ఫౌండేషన్ అంజయ్ యాదవ్ గారికి నా యొక్క ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్ టీం తరఫున ఫుల్ హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఏకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంజయ్ యాదవ్ గారికి ప్రత్యేకించి నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ సార్. స్టేట్ లెవెల్ వాలీబాల్ అండర్ 19 years స్టేట్ మీట్ జరగడము చాలా, ఇది మారుమూల ప్రాంతం కనుక ఇటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి టోర్నమెంట్ చాలా ఉత్సాహభరితంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏకే ఫౌండేషన్ వాళ్ళు గ్రౌండ్లు ప్రిపేర్ చేయడము, భోజన వసతులు కలిగించడము, ఇవన్నిటివి చాలా ఆనందంగా ఉంది. దానికి ఏంటంటే
అంజయ్ యాదవ్ గారు చేసినటువంటి ఈ కృషికి సహాయానికి మొత్తం స్టేట్ లోపలనే ఒక పేరు వచ్చింది. ఇది మహబూబ్నగర్ జిల్లాకే గర్వకారణం కాకుండా మొత్తం 5 జిల్లాల నుంచి స్టేట్ మొత్తం కూడా పాల్గొన్నటువంటి 10 జిల్లాల టోర్నమెంట్కు మంచి ప్రోత్సాహం ఇచ్చింది. కనుక ఇటువంటి క్రీడలు భవిష్యత్తు లోపల కూడా గ్రామీణ స్థాయిలోనే జరిపితే గ్రామీణ క్రీడాకారులు మంచిగా ఎదిగి ఇండియా స్థాయికి ఎదుగుతారు. కనుక ఇటువంటి క్రీడలు కూడా గ్రామీణ స్థాయిని ఎదిగేటట్లుగా చూడాలని ఫ్యూచర్ లోపల ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 68వ స్కూల్ గేమ్స్ అండర్ 19 హెచ్జిఎఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు రాష్ట్ర స్థాయి మహబూబ్ నగర్లో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నా పేరు బైకని కుమరయ్య, నేను కరీంనగర్ బాయ్స్ కోచ్గా రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి క్రీడా పోటీల్లో మా పిల్లలు కూడా మంచి ప్రతిభను కనబరచడం జరిగింది. బాయ్స్ మరియు గర్ల్స్ విభాగంలో కరీంనగర్ జిల్లా సెమీఫైనల్ కూడా పోవడం జరిగింది. గర్ల్స్ విభాగంలో 3వ స్థానం కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి హెచ్జిఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో భోజన వసతి కావచ్చు, నీళ్ళ వసతి కావచ్చు, అదేవిధంగా అప్సెట్టింగ్ విషయంలో కావచ్చు, అన్ని రకాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. పాపిరెడ్డి సారు హెచ్జిఎఫ్ కార్యదర్శి అన్ని సౌకర్యాలను మా అందరికి కూడా సమకూర్చడం జరిగింది. ఆ క్రీడా స్ఫూర్తితోటి కూడా మా పిల్లలు కూడా జాతీయ స్థాయి పోటీలో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. జాతీయ స్థాయి పోటీలు బాలుల విభాగంలో మన మహబూబ్నగర్ జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా హెచ్జిఎఫ్ పక్షాన పాపిరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా రాష్ట్ర స్థాయి 10 జిల్లాలో వచ్చిన క్రీడాకారులకు మంచి రుచికరమైన భోజనంతో పాటు బ్రేక్ఫాస్టు, అదేవిధంగా నిన్న చికెన్ కర్రీతో పాటు ఈరోజు ఎగ్ ఫ్రైతో పాటు మా అందరి క్రీడాకారులకు మంచి సౌకర్యాలు ఇప్పించడం జరిగింది. స్పెషల్గా థ్యాంక్స్ ఫర్ ఏకే ఫౌండేషన్ అంజయ్ యాదవ్ గారికి. ఎందుకంటే ఇంతమంది క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించడం అనేది నాటే జోకు. ఆయన ఒక క్రీడా స్ఫూర్తితోటి, ఆయన ఒక వాలీబాల్ రాష్ట్ర స్థాయి ప్లేయర్ కాబట్టి ఈ రకంగా క్రీడాకారుల సమస్యలు ఏ విధంగా ఉంటాయో వాటిని తెలుసుకొని ఈ టెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ A to Z అంజయ్ యాదవ్ గారు ఫౌండేషన్ ఏకే అకాడమీ ద్వారా నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా అంజయ్ యాదవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు అనుష. నేను బాలనగర్ హాస్టల్ నుంచి వచ్చా ఇక్కడికి. మేము ఎన్నో స్టేట్స్ ఆడినాము, 17 ఆడినాం, 14 ఆడినాం, కానీ ఈసారి 19 ఆడడానికి వచ్చినాము. ఫస్ట్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు అసలు ఈ ఊరిని చూసి, గ్రౌండ్ని చూసి, ఏంటి ఇది ఇంత చిన్న మారుమూల గ్రామంలో పెడతారా, ఇంత పెద్ద గ్రౌండ్, స్టేట్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తారా అని అనుకున్నాము. కానీ సెలక్షన్స్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం బాగానే అయిండే గ్రౌండ్. ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఎవరు అని అడిగితే ఈ ఏకే అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ అంజయ్ యాదవ్ సార్ అని చెప్పారు. ఫస్ట్ చేస్తారా, అసలు ఇంత పెద్ద గ్రౌండ్ కండక్ట్ చేస్తారా అనుకున్నాము. కానీ డే బై డే ఆ సార్ చేసే హార్డ్ వర్క్ చూస్తే మాకే 2-3 డేస్లో గ్రౌండ్ కంప్లీట్ చేసిన ఈ సార్ మేము ఒక కప్పు కొట్టలేమా అన్నది మాకు అనిపించింది. సో చాలా కష్టపడ్డాడు సారు. మాకు అసలు టిఫిన్స్ అవి తింటామో లేవో, బాగుంటాయో లేదో అనుకున్నాము. గవర్నమెంట్ మాకు జస్ట్ 1 ప్లేటే ఇచ్చింది, కానీ సార్ మాకు ఎక్స్ట్రా ప్లేట్స్ తెప్పించారు. అంత దూరం మేము అకామిడేషన్ మాకు అంత దూరం అవుతుందని చెప్పి సార్ మాకు ఆటో ఇప్పించారు వెళ్ళడానికి. ఇంకా ఇక్కడనే అంత దూరం మేము నడవలేము, ప్లేయర్స్ ఇక్కడనే అలసిపోయారు అని చెప్పి 2-3 డేస్ ఇక్కడనే మాకు ఫుడ్ అవి పెట్టించారు. చాలా హెల్ప్ చేసారు. ఆ గేమ్స్ విధంగానే కాదు, స్టడీస్ విషయంలో అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ని కాంటాక్ట్ చేసి హెల్ప్ చేస్తా అని చెప్పారు. మాకు చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడారు. లాస్ట్ 2 డేస్లో కూడా చాలా ఇది చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. నా పేరు ప్రణయ్. నేను అచ్చంపేట నుంచి వచ్చిన. ఇక్కడికి శివ సార్ వాళ్ళకి వచ్చాడు. ఇక్కడ నేను గుండుమాల్లో స్టేట్ మీట్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చిన. ఇక్కడ రాగానే ఫస్ట్ డే వచ్చినప్పుడు, ఫస్ట్ టోర్నమెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమంత ఫెసిలిటీస్ లేకుండే, అంత గ్రౌండ్ గిట్ట మొత్తం చిందరపోతుండే. ఎక్కడ చూసిన రాళ్ళు కంపాలు అవన్నీ ఉంటుండే. అంజీ సార్ వారు అన్నీ చేపిస్తున్నాడు అక్కడ జేసీబీలు పెట్టి రాత్రి పగలు. మేము ఇంటనే ఉన్నాము. అంజన్నకి ఏంటంటే ఇవన్నీ టోర్నమెంట్ అనే దానిలో ఉత్సాహం ఎక్కువ వల్ల అన్న ఇట్లా ఒక ప్లేయర్ కావడం వల్ల ఇవన్నీ గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇదంతా గ్రౌండ్ని తన సొంత ఖర్చుతో చేయించుకున్నాడు. అలాగే మేము ఇక్కడ వచ్చినాక మాకు ఫుడ్ కానీ అక్కడ టిఫిన్ సెంటర్లో గవర్నమెంట్ మాకు ఒకటి ప్రొవైడ్ చేస్తే తన సొంత పైసలతోటి మాకు అందరికీ తలా 2 టిఫిన్లు, ఏం తిన్నా 2 అని తన సొంత ఖర్చుతో మాకు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మాకు అకామిడేషన్ ఇట్లా
ఒక మంచి రూమ్ ఇచ్చి మాకు బెడ్స్ ఇచ్చి అందరిని ప్రతిరోజు గ్రౌండ్లో వచ్చి మరే నేను మీకోసం ఇంత చేస్తున్నా, మీరు నాకు తేవాలరా, నేను ఇక్కడ ఒక పట్టుదలతో ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేసిన, నాకు మీరు ఒక మొదటి మెట్టు నాకు కప్పు కొట్టించారు అనుకో, దీని ఇంకా వేరే స్థాయిలో తీసుకెళ్తా. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఒక్కసారి నన్ను తలుచుకొని నాకు ఫోన్ చేయరి, నేను ఎటువంటి పరిస్థితుల్లో మీకు నా వల్ల సాయం నేను చేస్తాను అంజయ్ సార్ వారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మా శివ సార్ వారు అచ్చంపేట నుంచి మా కోసం మా పిల్లలందరూ బాగా సంజయ్ సార్ అడగడం వల్ల ఇక్కడికి వచ్చి మాకు రాత్రి పగలు సార్ ఎంకరేజ్మెంట్ చేసుకుంటా, ఇట్లా కాదురా బేట ఇట్లా అనుకుంటా ప్రతి 3 పూటలు ఇట్లా చెప్పుకుంటా. ప్లస్ మాకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేసుకొని తెలుసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందంటే సార్ మాకు కాంటాక్ట్లో ఉండి చిన్నారే మీకు ఏమైనా ఉంటే ఎప్పుడు ఏమైనా తక్కువైతే మాకు ఎప్పుడు నేను చూసుకుంటా, అంజీ సార్ దృష్టికి తీసుకెళ్తా. ఇది కాకుండా ఇంకా ఏమన్నా సరే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేమున్నాం, నేను చూసుకుంటా అని శివ సార్ మాకు ప్రోత్సహించారు. అలా గేమ్ కాదైనా సరే ఎంటుండి మాకు ఇలా కాదురా బాబు ఇలా కొట్టాలరా, ఇలా డిఫెన్స్ ఏమంటారు ఒక మ్యాచ్ ఓడిపోవడానికి స్థితికి వచ్చినా సరే శివ సార్ అని సార్ వారు పక్కా నుండి మరి మాకు ఏమైనా సరే మేము ఉన్నాం రా, మీరు ఆడి పట్టుదలతోటి మీకు ఎలాంటి సాయమైనా మేము చేస్తాము, మీరు గట్టిగా ఆడరి అని సార్ వాళ్ళు మాకు ప్రోత్సాహం చేయడం జరిగింది. అలాగే మేము ఇక్కడ రావడం వల్ల ఈ మండలం రావడం మాకు వాతావరణం ఇట్లా మంచిగా అనిపించింది. సార్ వారిని చేయడం మేము కూడా అనుకోలేదు ఇక్కడ అవుతుందని, సార్ ఇంత తొందరగా ఇంత మంచిగా ఇచ్చినట్టు కూడా దీన్ని గ్రేట్ అనుకోవాలి సార్ యొక్క. ఇంకా జరగడం మేము ఇక్కడ కలుసుకోలేని వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి బాగా కలుసుకొని వాళ్ళతో ఇంకా మంచిగా ఫ్రెండ్లీగా ఉండి ఇక్కడ ఈ ఊరు గురించి చెప్పడం, ఊర్లో తిరగడం కానీ ఊర్లో అంతా చేయడం జరిగింది. అలాగే సార్ నైట్ కూడా మాకు ఏమైనా టైర్డ్ అయినా కానీ దేనికైనా సరే కాఫీ తాపడం కానీ దేనికైనా తన సొంత పాయలతో మాకు చేయడం జరిగింది సార్. అందుకు ఇక్కడ వచ్చినందుకు ఈ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్. ओके सर, गुड इवनिंग टू ऑल। मेरा नाम है मोहम्मद हुज़ैफ़ा, मैं महबूब नगर टीम से खेल रहा हूँ। आज हम लोग महबूब नगर फर्स्ट प्लेस मारे, गोल्ड मेडल मारे गर्ल्स और बॉयज़, बहुत प्राउड फील हो रहा। और हमारे कोच साहब बहुत सपोर्ट करे, श्री शिवा यादव सर, और हमारे एक अंजी अन्ना भी बहुत सपोर्ट करे हमारे को। और हम लोग एक हफ्ता कैंप भी करे यहाँ पे गुडुमाल में, कोसगी मंडल गुडुमाल में, और हमारे को अच्छा सपोर्ट करे एक अन्ना, हमारे को अकोमोडेशन दिए और 3 टाइम फूड भी दिए, और यहाँ पे हमारे को अच्छा प्रैक्टिस कराए। और हमारा सर एक अकाडमी स्पोर्ट्स अकाडमी बहुत अच्छा हमारे को इंकरेजमेंट करे अन्ना अंजी अन्ना, और फूड फैसिलिटी और वाटर फैसिलिटी भी करे। यहाँ पे करंट सप्लाई भी नहीं था ग्राउंड के पास, कुछ भी 3-4 दिन के नीचे यहाँ पे कुछ भी नहीं था ग्राउंड के पास है। उन्होंने खाली 3-4 दिन में ग्राउंड बना दिया यहाँ पे स्टेट मीट के वास्ते कंडक्ट करने वास्ते, और बहुत प्राउड फील हो रहा महबूब नगर डिस्ट्रिक्ट में हम लोग फर्स्ट प्लेस मारे बोल के। థ్యాంక్ యూ। గుడ్ ఈవినింగ్ టు ఆల్। నేను చందు స్పందన కరీంనగర్ డిస్టిక్ టీం నుండి వచ్చాను. మా కోచ్ సతీష్ సార్ గారు. మేము 9వ తారీఖు మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. ఇక్కడ అకామిడేషన్ మోడల్ స్కూల్లో గర్ల్స్కి ఇచ్చారు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ 10 to 12 టోర్నమెంట్ జరిగింది. 68 SGF స్టేట్ లెవెల్ టోర్నమెంట్ 10 డిస్ట్రిక్ట్స్ నుండి గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చేళ్ళు. మంచిగా ఉంది ఇక్కడ, ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ మంచిగా అరేంజ్ చేసిళ్ళు. ఇక్కడ ఏకే అకాడమీ మంచిగా ఉంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ని కలిగించిళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ఏకే అకాడమీ, థ్యాంక్ యూ సార్. శుభ సాయంకాలం, నా పేరు సతీష్, నేను వాలీబాల్ గర్ల్స్ అకాడమీ కోచ్ ఫ్రమ్ చింతకుంట సోషల్ వెల్ఫేర్. నేను 6 years నుంచి వాలీబాల్ కోచ్గా చేస్తున్నాను. నేను ప్రజెంట్ కరీంనగర్ టీం గర్ల్స్ కోచ్గా వచ్చాను. సో ఇక్కడ ఏకే ఫౌండేషన్ వాళ్ళు ఫస్ట్ డే మీటింగ్ పెట్టినప్పుడు ఇంత మంచి గ్రౌండ్, వాళ్ళు ఇంత ప్రైవేట్గా ఇంత క్రీడాకారులకు ఇంత మంచి సహాయం చేయడం అనేది నేను ఏ జిల్లాలో చూడలేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా క్రీడాకారుల కోసం ఇంత మంచి అవకాశాన్ని కల్పించడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే నేను కూడా ఒక 20 years నుంచి వాలీబాల్ ఆడుతున్నా. నా చిన్నప్పటి నుంచి నేను అండర్ 12 years కంచె వాలీబాల్ ఆడుతున్నా. ఒకప్పుడు ఇట్లా ప్రైవేట్గా సహాయం చేసిన వాళ్ళు లేరు. ఆయన సొంతగా ఇంత చిన్న గ్రామంలో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టడం అనేది చాలా గొప్ప విశేషం ఇది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళను స్ఫూర్తి తీసుకొని ఇంకా ఎన్నో జిల్లాలల్లో ఇలాంటి ఫౌండేషన్ ద్వారా మనకు ఎన్నో జిల్లాలు వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఏకే ఫౌండేషన్ అధ్యక్షులు అంజయ్ యాదవ్ గారికి నా కరీంనగర్ జిల్లా తరఫున, నేను వాలీబాల్ గర్ల్స్ అకాడమీ కోచ్ తరఫున, మరియు నేను ఒక కరీంనగర్ గర్ల్స్ టీమ్ కోచ్గా నా యొక్క ప్రత్యేకించి నేను అంజయ్ యాదవ్ గారిని నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు నాకు ఒక టీషర్ట్ ఒక కిట్టు లేని సందర్భం నాది. అటువంటి స్థాయి నుంచి నేను ఆట నేర్చుకుని వచ్చిన. ఒకప్పుడు ఇట్లాంటి ఫుడ్ పెట్టలే, ఎక్కడో ఉండాలి, ఎక్కడో పడుకోవాలి,
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిదీ మన తెలంగాణలో ఒక్క స్టేట్ మీట్ కూడా పెట్టకపోదురు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ మన ఏకే ఫౌండేషన్ అధ్యక్షుడు అంజయ్ యాదవ్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చి ఈ వాలీబాల్ క్రీడను ప్రోత్సహించాలని 100% నేను కోరుకుంటున్నా. మన ఓవరాల్ వరల్డ్ వైజ్ ఫుట్బాల్ ఫస్ట్, సెకండ్ వాలీబాల్ ఈజ్ ఒలింపిక్ గేమ్. సో ఈ గేమ్కు ఎంకరేజ్ చేసినందుకు ఏకే ఫౌండేషన్ అంజయ్ యాదవ్ గారికి నా యొక్క ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్ టీం తరఫున ఫుల్ హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఏకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంజయ్ యాదవ్ గారికి ప్రత్యేకించి నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఎం శివకుమార్. నేను మహబూబ్నగర్ జిల్లా స్టేట్ టీంకు వాలీబాల్ కోచ్గా విధులు నిర్వహించిన. ఇది 68వ రాష్ట్ర స్థాయి SGF అండర్-19 స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ గుండుమాల్ విలేజ్లో నిర్వహించారు. ఇందుకు గాను 10 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఈ యొక్క ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేటువంటి అకాడమీ మేము వచ్చిన రోజు ముందే మా క్యాంప్ ఇక్కడ నిర్వహించారు మామనార్ జిల్లా జట్టుకి. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగా లేకుండే. అసలు ఇక్కడ టోర్నమెంట్ పెట్టొచ్చా, చాలా గాలి ఉంది, కోర్ట్స్ సరిగ్గా లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కోర్టులలో మన పిల్లలు వచ్చి హ్యాపీగా ఆడతారా లేనటువంటి అనుమానం ఉండే. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి మన ఫౌండేషన్ ఆర్గనైజర్ అంజన్న యాదవ్ గారు చాలా కష్టపడి మేము తెల్లవాళ్ళు 3 గంటల వరకు నైటు నేను కూడా వాళ్ళతో పాటు ఉండి రోలింగ్, JCB, ట్రాక్టర్లు అన్నీ తెచ్చి కూడా కష్టపడి మేము ఈ స్థాయికి ఈ గ్రౌండ్లని తయారు చేయబడింది. అందుకు ఎప్పుడు వాలీబాల్ అంటేనే మహబూబ్ నగర్ అంటేనే వాలీబాల్. కాబట్టి అన్ని వేళలా కూడా మన యొక్క పిల్లలు బాగా కష్టపడి పోరాడి ఉత్తమ ఫలితాలను బాయ్స్ అండ్ గర్ల్స్ గోల్డ్ మెడల్ సాధించడం సార్. దీని కృషికి మా యొక్క SGF సెక్రటరీ అయినటువంటి పాపిరెడ్డి సార్ గారు మరియు బాలరాజ్ అన్న గారు అందరూ కూడా PDలు, కోచ్లు అందరి సహకారంతో మేము ఈ యొక్క రిజల్ట్ నిర్వహించడం. జరగబోయే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల గ్రామీణ స్థాయి నుంచి ఆనిముత్యాలు అనేటువంటి క్రీడాకారులు బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకు ఒలింపిక్లో జరగబోయే ఒలింపిక్స్లో కూడా మనకు భారత జట్టు నుంచి భారతీయ తరపు నుంచి ఎన్నో పథకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు మనకు కోస్గిలో జరగబోయే జాతీయ స్థాయి SGF అండర్-19 పోటీలలో మన తెలంగాణ జట్టు ఖచ్చితంగా మేము కష్టపడి మేము ప్లేస్ కొడతామని నమ్ముతూ నేను ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మా యొక్క క్రీడాకారుల పట్ల కానీ అందరి నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.